హాయ్ అండి అందరికీ. ఓసారి పప్పుల పచ్చడిని ఇలా కానీ చేసారా? సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ దోశకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీలోని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 పచ్చిమిర్చిని మధ్య కట్ చేసి వేసుకోవాలి. మధ్య కట్ చేయకపోతే పచ్చిమిర్చి అనేది పేలుతుంది, మొహం మీద ఆయిల్ అనేది పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అన్నిటిని ఫ్రై చేసుకుంటూనే సగం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే 2 కప్పుల వరకు పల్లీలను అయితే వేసుకోవాలి. ఇలా పల్లీలన్నింటినీ వేసుకున్న తర్వాత పల్లీలు కూడా బాగా దోరగా వేగే వరకు మనం లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా అయితే వేయించుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పల్లీ చట్నీ అనేది ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. బోండాలో కూడా బాగుంటుంది, గారెకు కూడా చాలా బాగుంటుంది. ఇలా పల్లీ చట్నీ కాంబినేషన్లో బోలెడన్ని టిఫిన్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి అంత ఘాటు లేవని చెప్పి నేనైతే కొన్ని కొండ మిరపకాయలు అయితే వేసానండి. మీ దగ్గర పచ్చిమిర్చి ఘాటుగా ఉంటే అవి వేసుకుంటేనే సరిపోతుంది. ఇక్కడ మా ఇంట్లో పచ్చిమిర్చి కాస్త ఘాటుగా లేవు, మాకు దొరికేవి అని చెప్పి నేనైతే ఒక 10 కొండ మిరపకాయలు కూడా వేసాను. ఈ కొండ మిరపకాయలు పప్పులోకి అయితే చాలా బాగుంటాయండి. ఎవరికైనా ఈ మిరపకాయలు తెలుసుంటే కింద కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే బాగా వేగిపోయాయి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లోనే 1 కప్పు వరకు పుట్నాలని, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, అదేవిధంగా ఓ చిన్న రవ్వంత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా చల్లార్చుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి, లేదంటే మిక్సీలన్నీ పాడైపోతాయి కదా. చూస్తున్నారు కదండి, వీటన్నిటిని అయితే మిక్సీ జార్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. ఇక మిక్సీ జార్లో వేసేసి ఇంకా మనం మిక్సీ అయితే చేసుకుందాము. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం చేసుకోవాలి. ఈ పుట్నాలు వేయడం వల్ల పచ్చడి అనేది కాస్త ఒదిగిస్తుందండి, ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ వస్తుంది. లేదంటే ఓన్లీ పల్లీలతో చేసుకుంటే స్వీట్గా అనిపిస్తూ ఉంటుంది. అదే పుట్నాలు వేస్తే కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. దీంట్లో పుట్నాల బదులుగా కొబ్బరి కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగానే ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పచ్చళ్ళలో వెల్లుల్లిపాయి జీలకర్ర అనేది అస్సలు స్కిప్ చేయకండి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చింతపండు కూడా వేస్తానని చెప్పాను కదా, కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. 2-3 గర్భాల చింతపండును కూడా వేసుకొని చూపిస్తున్న విధంగా మిక్సీ అయితే చేసి పక్కన ఉంచుకోవాలి. ఇది మిక్సీ పట్టి పక్కకు వచ్చేసరికి మనం తాలింపుకి అయితే రెడీ చేసుకుందాము. అదే బాణీలోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలానే కరివేపాకు అన్నీ వేసేసుకొని బాగా తాలింపు అయితే వేయించుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. బాగా తాలింపు అంతా కాలుతున్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన ఉంచేసుకొని ముందుగా మనం మిక్సీ చేసి పక్కన ఉంచుకున్నటువంటి ఆ పేస్ట్ని అయితే వేసి ఇంకా తాలింపు అయితే కట్టేసుకోవాలండి. ఇంకంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పల్లీ చట్నీ రెడీ.